శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 89వ అధ్యాయము. గణనాథుడు కామునికి వరాలొసకడం. మన్మథుని విన్నపం విన్నాడు వినాయకుడు. మదన, నీ కోరికలు తీరుతాయి. నువ్వు లక్ష్మీదేవి గర్భవాసంలో జనించి సాంగుడవవుతావు. సర్వమాన్యుడవు, త్రిలోక విజేతవు అవుతావు. పువ్వులు, ఫలములు, లేత చిగుళ్ళు, కామినుల అవయవాలు, చల్లని పిల్లగాలులు, వెన్నెల, చందనము, పద్మాలు, హంసధ్వనులు ఇవన్నీ నిన్ను ఉద్బోధిస్తాయి. ఈ సామగ్రితో నువ్వు ఈశ్వరుని సైతం ఉర్రూతలూగిస్తావు. వీటి దర్శన స్పర్శన మాత్రమే నువ్వు మనస్సులో జనిస్తావు. నీకు లోకంలో మనోభవుడని, స్మృతిభవుడని అన్న నామాలు ప్రసిద్ధమవుతాయి. నువ్వు ఎల్లవేళలా నా మీద భక్తి కలిగి ఉంటావు. నువ్వు ఏ మహాకార్యం తలపెట్టినా ఒక్కసారి నన్ను స్మరిస్తే చాలు, నీకు దర్శనమిస్తాను అని కామునికి వరాలిచ్చి అంతర్ధానమయ్యాడు గణనాథుడు. పిమ్మట మన్మథుడు మహాగణపతిని ప్రతిష్ఠించి అతి భక్తి ప్రపత్తులతో స్వామిని అర్చించి రతీదేవి చేసిన ఉండ్రాళ్ళు, లడ్డూలు, రకరకాల వ్యంజనాలు గణపతికి నివేదించి మహా తేజస్సుతో తనకు దర్శనమిచ్చినందున స్వామికి మహోత్కటుడు అను నామకరణం చేశాడు. రత్నస్తంభముల ప్రాకారం నిర్మించాడు. తర్వాత మన్మథుడు రుక్మిణీదేవి గర్భవాసమున జన్మించాడు. ఆ శిశువును ఒక రాక్షసుడు ఎత్తుకొని పోయి సముద్రంలో పారవేశాడు. ఆ శిశువును ఒక పెద్ద చేప మింగింది. మత్స్యకారుడు చేపను పట్టి శంబరాసుడనే రాజుకు సమర్పించాడు. రాజు ఆ చేపను తన భార్య మాయావతికిచ్చాడు. చేపను కోయగా దాని కడుపు నుండి బాలుడు బయటపడ్డాడు. మాయావతి ఆ బాలుణ్ణి గోముగా పెంచుతూ వచ్చింది. ఒకనాడు నారదుడు అక్కడికి వచ్చి మాయావతితో, అమ్మా, నువ్వు పెంచుకున్న బాలుడు మన్మథుడు సుమా అని చెప్పాడు. మాయావతి మన్మథునకు అనేక మాయాజాలములు నేర్పింది. మాయల్లో మర్మం తెలుసుకున్న మన్మథుడు మాయాజాలంతో శంబరాసుణ్ణి సంహరించాడు. గణేశుని కృప వలన ఆ బాలుడు ఒక్కడైనను అనేక మంది శత్రువులను జయించాడు. బాలుడు ప్రద్యుమ్నుడు అనే పేరు ప్రఖ్యాతి వహించి సారస్వతపురానికి వెళ్ళాడు. గణనాథుని అనుగ్రహం వలన సర్వదేవతామాన్యుడు, త్రిలోక విజేత అయ్యాడు. రుక్మిణి మొదలగు వనితలు వారిని చూసి మొదట కృష్ణుడని భ్రాంతి చెంది తర్వాత కాదని తెలుసుకొని లజ్జ చెంది వెనుతిరిగిపోయారు. నారదుడు వచ్చి అసలు వాస్తవంను తెలియజేయగా అందరూ మిక్కిలి ఆనందం చెందారు. ఈ విధంగా జనస్థానమునందు గణేశుడు పంపిన వైనం బ్రహ్మదేవుడు వ్యాసమునీంద్రులకు తెలియచేశాడు. ఆ ప్రదేశంలో రాళ్ళు ఇప్పటికీ మోదకముల వలె కనపడుతూ ఉంటాయి. షడక్షర మహామంత్రంతో శేషుడు గణేశుని ఎలా ఆరాధించాడో అలాగే మన్మథుడు కూడా గణేశుని ఆరాధించి కృతకృత్యుడయ్యాడు. గణేశ వరప్రసాదం చేత కాముడు సశరీరుడై రతీదేవితో సుఖ సంతోషాలతో అలరారుతూ ఉన్నాడు. పిదప వ్యాసుని కోరికపై బ్రహ్మ శేషుని కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు శంకరుడు గిరిజా సమేతుడై పద్మాకర్ములతోనూ సుందర ఉద్యానవనాలతోనూ శోభిల్లుతున్న కైలాసగిరి శిఖరంపై సుఖాసీనుడై ఉండగా ఆది దంపతుల దర్శనం కొరకు అక్కడకు యక్ష, కిన్నెర, గంధర్వ, అప్సరసలు వచ్చారు. పులితోలిపై కూర్చున్న ఆ పురాణ దంపతులను దర్శించి అప్సరసలు నాట్యమాడారు. గంధర్వులు పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ పాటలు పాడారు. నంది, భృంగీసుంతో కూడిన శివుణ్ణి కొందరు మానసికార్చనలు చేశారు. వశిష్ఠ, వామదేవ, జమదగ్ని, అత్రి, కణ్వ, భరద్వాజ, గౌతమాది మునిగణము శంకరుని స్తుతించారు. అలా అందరూ వారి వారి మనస్సులకు తోచిన రీతిగా శంకరుని ఆరాధిస్తూ ఉంటే శేషుడికి అసూయ జనించి తానే 3 లోకాల్లోనూ శ్రేష్ఠుడన్న గర్వం కలిగింది.
నేను శంకర్ని శిరస్సునకు భూషండను కదా. కాగా ధరణిని వహించే శక్తి సామర్థ్యాలు నాకొక్కడికే ఉన్నాయి. నా కులంలో పుట్టిన వాసుకిని కదా కవ్వతాడుగా చేసి సాగరం మతించి అమృతం గోలి దేవతలు అమరులైనారు. ఇలా ఏ కోణం నుండి చూసినా నాకంటే గొప్పవాడు మరొకడు లేడు అని తల ఎగురవేశాడు శేషుడు. అది గమనించి శంకరుడు దిగ్గున లేచి తలపైనున్న శేషుణ్ణి లాగి భూమిపై విసిరి కొట్టాడు. ఆ దెబ్బకు శేషుని 10 తలలు 10 ముక్కలుగా చిట్లిపోయాయి. శేషుడు మూర్ఛిల్లాడు. ఒక్కొక్క తల మళ్ళీ 10 ముక్కలైంది. అలా శేషుడు సహస్రఫణి అయ్యాడు. చేష్టలుడిగి నీరసించిన శేషుడు, ఆహా, త్రిలోక్య పూజ్యుడైన శంకరునకు శిరోలంకారభూతుడనగు నాకు ఏ కర్మ వల్లనో ఈ దుర్గతి పట్టింది. రెక్కలు తెగిన పక్షిలాగా పడి ఉన్నాను. హతవిధి, నేను స్వస్థానాన్ని పొందగల ఉపాయం చెప్పేవారు, నా శోకం శమింపచేసేవారు ఎవరు అని చింతిస్తూ ఉండగా నారద మహర్షి ఆ మార్గాన పోతూ శేషుని దురవస్థ చూసి సర్వం తెలిసినప్పటికీ శేషుని దుర్గతికి కారణం అడిగాడు. 89వ అధ్యాయం సమాప్తం.